దూరంగా వెళ్ళిపోతాను. శేఖర్, వద్దు, నా మాట విను. అది ఇంకా ప్రమాదకరం. శేఖర్ ఎవ్వరి మాట వినకుండా కట్టుబట్టలతో తన భార్యతో కలిసి ఊరి పొలిమేర చేరుకొని అడుగు బయటకు పెట్టగానే శేఖర్, వద్దు వద్దు అన్నా వినకుండానే పొలిమేర దాటావు. ఇప్పుడు చూడు, నీతో పాటు నీ భార్యను కూడా ఆ రాక్షసి పుట్టన పెట్టుకుంది. అందరికీ తెలుసు మనము ఈ దండుకోన గ్రామం దాటి వెళ్ళలే. ఇక కిట్టయ్య సూరయ్యతో ఆ దెయ్యం గురించి ఎంత చెప్పినా ఉలుకు పలుకు లేకుండా ఎటో వెళ్ళిపోతున్నాడు. అరే సూరిగా, సూరి, నా మాట ఇనురా. సూరి, నేను చెప్పేది నిజంరా. మీ ఇంట్లో దెయ్యం ఉందిరా. సూరి, సూరి. వాడికి నువ్వు ఇప్పుడు ఎంత చెప్పినా నీ మాటలు వాడికి వినపడవురా. వాడు ఇప్పుడు నా దిగ్బంధనంలో ఉన్నాడు. ఇక నీ ప్రయత్నాలు ఆపి నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి, లేదో ఈరోజు రాత్రి కల్లా నువ్వు చస్తావు. ఆ మాటలు విన్న కిట్టయ్య చేసేదేమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా రోజు రాత్రిళ్ళు ఆ దెయ్యం రావడం, ఊళ్ళో నుండి ఒక గ్రామస్తుని ఎత్తుకెళ్ళిపోవడం, తెల్లారాక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి గ్రామ ప్రజలు చూస్తే ఆ మనిషి కళేబరాలు కనపడడం, ఇదే తంతు. ఇదంతా చూసి గ్రామ ప్రజలు చాలా భయపడిపోతూ ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్ద జయరాం గ్రామ ప్రజలందరినీ రచ్చబండ దగ్గరికి పిలిపించాడు. చూడండి, మన ఊరి సమస్యకి పరిష్కారం చిక్కడం లేదు. ప్రతిరోజు రాత్రి అవ్వగానే ఒక గ్రామస్తుని కోల్పోతున్నాం. ఇదంతా చూస్తూ కూడా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. నన్ను మన్నించండి. ఇదంతా మా తలరాత అయ్యా. మీరు మాత్రం ఏటి చేస్తారు? పదండ్రా, పదండి, చీకటి పడిపోతుంది. ఎవరిళ్ళ కాళ్ళు వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే అందరము చచ్చిపోతాం. పదండి అంటూ గ్రామ ప్రజలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అర్ధరాత్రి సమయం కాగానే ఆ మర్రి చెట్టు దయ్యం ఊళ్ళోకి ప్రవేశించి నిద్రలో ఉన్న ఒక గ్రామస్తుని తనతో పాటు ఎత్తుకెళ్ళిపోయింది. అలా ఎత్తుకెళ్ళి ఊరి చివర పొలిమేర దగ్గరున్న మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి వాణ్ణి చంపి కళేబరాలు మాత్రం మర్రి చెట్టు మొదల్లో వదిలేసి వెళ్ళిపోయింది. తెల్లవారగానే గ్రామ ప్రజలంతా కంగారుగా ఈరోజు ఎవరు చచ్చారో ఏంటో అని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ మనిషి అస్థిపంజరాలు చూసి గ్రామ ప్రజలంతా వణికిపోయారు. ఇక గ్రామ ప్రజల్లో నుండి ఒకడు, అయ్యా చాలు, ఇంకా చాలు. ఏ రోజు ఎవరి వంతు అన్న భయంతో ఇంకా ఈ గ్రామంలో ఉండలేము. ఇప్పుడే నా భార్యను తీసుకొని ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోతాను. శేఖర్, వద్దు, నా మాట విను. అది ఇంకా ప్రమాదకరం. శేఖర్ ఎవ్వరి మాట వినకుండా కట్టుబట్టలతో తన భార్యతో కలిసి ఊరి పొలిమేర చేరుకొని అడుగు బయటకు పెట్టగానే
వద్దు వద్దు అన్నా వినకుండానే పొలిమేర దాటావు. ఇప్పుడు చూడు, నీతో పాటు నీ భార్యను కూడా ఆ రాక్షసి పొట్టన పెట్టుకుంది. అందరికీ తెలుసు మనము ఈ దండుకోన గ్రామం దాటి వెళ్ళలేము అని. ప్రతి సమస్యకి పరిష్కారం ఒకటి ఉంటుంది, కానీ ఈ సమస్యకి కాలమే పరిష్కారం చెప్పాలి. దండుకోన గ్రామంలో జరుగుతున్నది తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళ బంధువులు కానీ, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ ఎవ్వరూ ఈ ఊరికి రావడం మానేశారు. ఊళ్ళో జరుగుతున్న నరబలిని చూసి గ్రామ పెద్ద ఎలాగైనా ఆ మర్రి చెట్టు రక్తపిశాచి బారిన నుండి గ్రామ ప్రజలను కాపాడుకోవాలి అని బాగా ఆలోచిస్తూ ఉండగా గ్రామ పెద్ద జయరాం గారి దూరపు బంధువు అయిన చలమయ్య ఇంటికి వచ్చాడు. ఏంటి బావా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం చెప్పమంటావు బావా, మా గ్రామం అంతా ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాము. అవునా, ఏంటా సమస్య బావా? ఏదో ఒక దుష్టశక్తి ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో ప్రతిరోజు అర్ధరాత్రి సమయం దాటాక ఊళ్ళోకి ప్రవేశించి రోజుకొక్క మనిషిని ఎత్తుకెళ్ళి ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు వద్ద ఆ మనిషిని చంపి తన అస్థికలను మాత్రం వదిలేస్తుంది. ఆ రక్తపిశాచి వల్ల రోజుకొక్క గ్రామస్తుని కోల్పోతున్నాం బావా. ఇక గ్రామ ప్రజలైతే ఏ రోజు ఎవరు బలైపోతారో ఏంటో అని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడే మార్గమే కనబడడం లేదు. అయ్యో అవునా బావా, నాకు తెలిసిన ఒక మంత్రాల అవ్వ ఉంది. ఆ అవ్వ ఎలాంటి దుష్ట శక్తులనైనా సరే తన దిగ్బంధనంలో ఉంచి వాటిని ఇట్టే తరిమి కొడుతుంది బావా. ఆ అవ్వకి చాలా మహిమలు ఉన్నాయి. నేను వెంటనే ఆ అవ్వను తీసుకువస్తాను అని చెప్పి చలమయ్య పొద్దు మునగక ముందే ఆ ఊరి పొలిమేర దాటి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు చలమయ్య మంత్రాల అవ్వ దగ్గరికి వెళ్ళి దండుకోన గ్రామంలో జరిగే విషయాలన్నీ చెప్పి అవ్వను దండుకోన గ్రామానికి తీసుకువస్తాడు. ఇక గ్రామ పెద్ద జయరాం ఊళ్ళో జరుగుతున్న నరబలి గురించి అంతా వివరంగా అవ్వకి చెప్తూ ఉన్నాడు. మధ్యలో కిట్టయ్య కలగజేసుకొని, అవ్వా అవ్వా, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అవ్వా, ఆ రక్త పిశాచి నన్ను కూడా చంపబోయింది. కానీ ఎందుకో చంపకుండా రోజుకొక్క మనిషిని నేనే తన దగ్గరికి తీసుకురావాలి, లేదో అమావాస్యలోపు నన్ను చంపుతానని బెదిరించి వెళ్ళిపోయింది. అంతేకాదు అవ్వా, ఆ దెయ్యం మా సూరిగాడి ఇంట్లోనే ఉంటుంది. రోజు అర్ధరాత్రి సమయం కాగానే ఆ దెయ్యం సూరిగాడి ఇంట్లో నుండి బయటకు వచ్చి ఎవరో ఒక మనిషిని చంపి ఊరి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర పడేసి తిరిగి మళ్ళీ మా సూరిగాడి ఇంట్లోకే వెళ్ళిపోతుంది అవ్వా. అవునా? ఆ సూరయ్య ఇల్లు ఎక్కడో నాకు చూపించండి. అవ్వా, ఇంకో విషయం, ఆ సూరిగాడు ఇప్పుడు ఆ రక్తపిశాచి దిగ్బంధనంలో ఉన్నాడు. ఆ విషయం స్వయాన ఆ రక్తపిశాచే నాకు చెప్పింది అవ్వా. అలాగా? అయితే తప్పకుండా ఒకసారి వాడి ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని అవ్వ అడగగానే వెంటనే కిట్టయ్య, గ్రామ పెద్ద ఇద్దరూ కలిసి అవ్వను సూరయ్య ఇంటికి తీసుకెళ్లారు. కానీ సూరయ్య ఇంట్లో లేడు. అవ్వ ఇంటినంతా పరిశీలనగా చూసి, ఓహో,
ఇదన్నమాట విషయం అని అక్కడున్న గాజు సీసాను తన చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూస్తుంది.